ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది, కేవలం సర్వమంగళాదేవతది. ఆవిడ అనుగ్రహం కాని ఉందో, ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో, తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి, నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట, గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి. ఇవాల్టి రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది. పిచ్చిదానికి తెలియదు. లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది. నన్ను నమ్మింది, అందుకని మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటోంది. ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది. ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని. ఆవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తవం వినపడింది, శంకరాచార్య కృతం. మోహన్ రావు కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది. తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది. అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు, కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది. ఇది ఇంకొకలా జరిగి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది. ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటారు. ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మగవాడికి గండం తప్పడం అనేది దీనివల్ల తప్పుతుంది అంటే, తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు, కానీ నిద్రమంచం మించి లేస్తూ ఆడది కళ్ళకద్దుకున్న మంగళసూత్రాలు ఉన్నాయే, అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి. అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే, నెలకి కురిసే 3 వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు. ఆడది ధార్మికమైన నడువడితో ఉంటే, ధార్మికమైన నడువడి అంటే భర్తని అనుగమించడం, ఆ భర్త అభ్యున్నతిని కోరుకునేదైతే నెలకి 3 వానల్లో ఒక వర్షం వాళ్ళ వల్ల కురవాలి అని నిర్ణయం చేశారు. నా దృష్టిలో అయితే ఈ వానలు ఇంకా పడుతున్నాయి అంటే అది ఆడవాళ్ళ వల్లే. వాళ్లకున్నంత కృతజ్ఞతాభావం ఎవ్వరికీ ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, అమ్మవారి యందు నిష్ట లేకుండా చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదాలకి గురైపోయి చాలా చిన్న వయస్సులో భర్తలు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అలో లక్ష్మణ అని ఏడుస్తూ జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు నాకు తెలుసు. నేను ఇది ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడటలేదు, వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నానంతే. కాణిపాకం వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకం గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి రమ్మని కారులో తీసుకెళ్లారు. నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పుడు ఉండుంటే నా జ్ఞాపకం ఉండుంటుంది వాళ్ళకి. మీరు ఉన్నట్టున్నారు, అచ్చయశాస్త్రి గారు ఏదో పెద్ద బృందంతోనే వెళ్ళానప్పుడు నన్ను ఒక కుటుంబం ప్రత్యేకం తీసుకెళ్ళింది.